థ్యాంక్ యూ అంకుల్. జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహ ఆవిష్కరణకి విచ్చేసినటువంటి పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకి, చైర్మన్స్కి, వివిధ బీసీ సంఘాల నాయకులకు, విచ్చేసినటువంటి చిన్నారులకు అందరు కూడా, పత్రికా సోదరులందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు బీసీల యొక్క పెద్ద దిక్కైనటువంటి ఈ విగ్రహాలు ఆవిష్కరించుకోవడం గొప్ప సంతోషంగా భావిస్తూ, మరి ఆ రోజులలో విద్య పట్ల, విద్య వల్లనే సమాజంలో మార్పు, మహిళలు కానీ సామాజిక న్యాయం కోసం కానీ ఒకరి జీవితాల్లో వెలుగు నింపాలంటే విద్యనే బలమైన కారణం అని చెప్పి పులే దంపతులు గారు ఆ రోజులలో మహిళలకు విద్యను అందించడం కానీ, ఈరోజు సమాజంలో ఇంత మార్పు జరుగుతుందంటే ఆ రోజులు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా వాళ్ళు వెనుకడుగేయకుండా పిల్లలకి, మహిళలకి విద్య అందిస్తూ ఎంతో మార్పును తీసుకొచ్చినటువంటి వారు. మరి ఈరోజు రేవంత్ అన్న కూడా పిల్లల విద్య పట్ల ఎంత ప్రాధాన్యతను చూపిస్తున్నాడో మీ అందరికీ తెలుసు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, వాళ్ళ ఆహార భద్రత కానివ్వండి, అనేక రకాలుగా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. మనందరి, మీ పిల్లలందరి భవిష్యత్తు బాగుండాలని రేవంత్ అన్న తీసుకుంటున్న నిర్ణయం ఆ రోజుల్లో సావిత్రిబాయి పులే, జ్యోతిరావు పులే గారి యొక్క స్ఫూర్తితో చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటూ ఈ సమాజంలో బీసీల ఐక్యత బలంగా పెంచడానికి అన్న రేవంత్ అన్నతో బలంగా మనం అందరం సపోర్ట్గా ఉండాలని కోరుతూ, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే గారి హిస్టరీస్ మీరు తెలుసుకొని ఫ్యూచర్లో మీ అందరికీ చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అందరు కూడా బీసీ సంఘాలకి, బీసీ సమాజాన్ని అందరు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అనిల్ కుమార్ యాదవ్ ప్లీజ్ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ